వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండలో నవంబర్ 9న గొప్ప ప్రారంభం. ప్రతి లక్ష విలువైన బంగారం, డైమండ్ లేదా వెండి కొనుగోలుపై ఒక బంగారు నాణెం, వెండి నాణెం అలాగే 5,000 విలువైన చీర ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ నవంబర్ 9 నుంచి 25 వరకు మాత్రమే. వెంటనే విచ్చేయండి. వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండ, హైదరాబాద్. జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ జరగబోతుంది. అయితే ఈ బై ఎలక్షన్లో జూబ్లీ హిల్స్లో చాలా వరకు కూడా సినీ కార్మికులు కూడా ఉంటారు. మరి ఈ సినీ కార్మికులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అనే విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సినీ కార్మికులు, అదేవిధంగా కొంతమంది యూనియన్ మెంబర్లు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఎవరు గెలిస్తే బాగుంటుంది, వాళ్ళకి మద్దతుగా ఎవరున్నారనే విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్కి సంబంధించి ఉప ఎన్నికలు అయితే వచ్చాయి. ఉప ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా సినీ కార్మికులు చాలా వరకు కూడా జూబ్లీ హిల్స్లోనే నివాసం ఉంటుంటారు, చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంటారు. సో మీరు మీ మద్దతు ఎవరి వైపు ఉంది? ఇంతకుముందు అంటే 3 సార్లు మాగడి గోపినాథ్ గెలిచారు. ఆయన చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఆమెకు అంత అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి 3 సార్లు ఇచ్చారు. సో ఈసారి నవీన్ యాదవ్కు స్కోప్ ఎక్కువ ఉంది, ఆయనకే ఉంది. ఎందుకంటే సినీ కార్మికులు అంతా ఇప్పుడు మా ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ గారు 24 క్రాఫ్ట్స్ అన్నీ కలిపేసి మన మీటింగ్ పెట్టి సభ పెట్టిండు, అందరికీ ఒక మెసేజ్ పంపించిండు. మన సినీ వర్కర్స్ అంతా నవీన్ యాదవ్ చేయాలని చెప్పేసి మేము అందరం తీర్మానాలు చేసుకున్నాము. సో మా మద్దతు అంతా నవీన్ యాదవ్ గారికి ఉంటుంది. మంచి మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. ఓకే, మీరు చెప్పండి, ముఖ్యంగా నవీన్ యాదవ్ వస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మరి గతంలో మాగంటి గోపీనాథ్ చేయనిది నవీన్ యాదవ్ చేస్తారనుకుంటున్నారా? అంటే ఆయన గెలిపిస్తే ఏం చేస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? ఇప్పుడు ఆయనకు ఈ కాన్స్టిట్యున్సీ మీద పట్టు ఉంది. 2 సార్లు ఓడిపోయినా కానీ అలుపెరగకుండా ఆయన దాని మీద ఎప్పుడు వర్క్ చేస్తూ తిరుగుతూనే ఉంటాడు. చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ కోచింగ్ సెంటర్లకు పోతే కానీ వాళ్ళందరికీ కోచింగ్ ఇప్పించడము, అట్లాంటి కార్యక్రమాలన్నీ పెద్దమ్మ పండుగ వచ్చినప్పుడే కానీ, బోనాలు ఇవన్నీ, ముస్లిం పండుగ వచ్చిన, క్రిస్టియన్స్ పండుగ వచ్చిన అందరికీ డొనేషన్లు ఇస్తాడు. అలా ఒక సేవా సమితి ఉంది, దాని ద్వారా డబ్బులు అందరికీ ఇచ్చి పేదలను ఆదుకుంటారు. అదంతా బాగా ఉంది. సో బస్తీల గురించి ఆయనకు మొత్తం తెలుసు ఆల్మోస్ట్. సో అంత అవగాహన ఉంది కాబట్టి ఆయన పనులు చేస్తాడని అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉంటాడు కాబట్టి, అజరుద్దీన్ గారు ఓడిపోయి మళ్ళీ ఆయన మినిస్టర్ ఇచ్చారు కాబట్టి ఇద్దరు కలిసి బాగా చేస్తారని అనుకుంటున్నాము. బాగా చేస్తారు కూడా. అది. సో మీరు చెప్పండి, అంటే మీరు జూబ్లీ హిల్స్లో ఎన్నో కాలం నుంచి నివాసం ఉంటున్నారు, చాలా వరకు కూడా సినీ కార్మికులు అక్కడే నివాసం ఉంటున్నారు కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము ఈ ఎలక్షన్తో 6వసారి ఈ అసెంబ్లీ ఎలక్షన్లో పాల్గొంటున్నాము. మేము గతంలో పీజీఆర్కి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా పీజీఆర్ కార్మిక నాయకుడు, సిఎల్పి లీడర్ ఉండగా వారికి సపోర్ట్ చేశాము. ఈ ఖైరతాబాద్ నియోజకవర్గం కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఇక్కడ 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి పట్టుందండి మొదటి నుంచి. తర్వాత ఏదో ఈ తెలంగాణ వచ్చినాక గోపీనాథ్ గారు వచ్చారు, వారికి కూడా అవకాశం ఇచ్చాం, వారు కూడా చేశారు. కానీ ఇప్పుడు అనిల్ అన్న రావటం అనేది చాలా మేమందరం చాలా కోరుకుంటున్నాం వారిని. ఎందుకంటే శ్రీశైలం అన్న కుటుంబం మొదటి నుంచి సినిమా కార్మికులకు అండగా ఉంది. 1989 నుంచి కూడా సినీ కార్మికులకి ఏదైనా కష్టం వచ్చిందని వాళ్ళ గుమ్మానికి వెళ్తే అక్కడ మా యొక్క సమస్యలను పరిష్కరించేవాళ్ళం. ఎందుకంటే మేము ఎక్కడి నుంచో దూరభారం నుంచి పట్టుబట్టుకొని హైదరాబాద్ వచ్చిన వాళ్ళం. ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల వల్లమైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం. ఇక్కడ మాకు ఒక అండ కావాలన్నప్పుడు మాకు శ్రీశైలం అన్న వారి కుటుంబం మాకు మొదటి నుంచి అండగా ఉన్నారు. ఇండస్ట్రీకి ఈరోజే కాదు, అసలు ఒక 35-40 ఏళ్ళ నుంచి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి అండగా ఉన్నారు. అందుకనే మాకు చాలా ఈసారి మా బ్రదర్, మా కుటుంబీకుడు నిలబడ్డాడని భావిస్తున్నాం మేము. నవీన్ అంటే మా యొక్క కుటుంబం, మన వ్యక్తి. ఇతన్ని గెలిపించుకుంటే రేపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికులకే కాదు పేదవాళ్ళందరికీ అండగా ఉంటారు అనేది మా యొక్క ఆలోచన. మీ మొత్తం సినీ కార్మికుల విషయానికి వచ్చిన యూనియన్కి సంబంధించి కూడా ఎంతమంది ఓటర్లు మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు, దానికి సంబంధించి ఏం చెప్తారు? సుమారుగా 15,000 పైబడి ఉన్నారండి. అవి ఇంకా కొన్ని ఈ 5 కాన్స్టిట్యూషన్లో ఉంటారు. మెయిన్ ఎక్కువ జూబ్లీ హిల్స్ ఎక్కువ ఉంటారు. జూబ్లీ హిల్స్ అంటే యూసుఫ్ కూడా, రహమత్ నగర్, నెక్స్ట్ బోరబండ, ఎర్రగడ్డ, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఈ ప్రాంతాల్లో ఎక్కువ మా యొక్క కార్మికులు ఉంటారు. అందుకని ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో మాకు ఇక్కడ వచ్చిన సినిమా కార్మికులకు వచ్చిన సమస్యల మీద రేవంత్ రెడ్డి గారు మాకు మంచి సభ పెట్టి మాకందరికీ ఒక బ్యాక్ బోన్గా ఒక మంచి సపోర్ట్ ఇచ్చారు.
కార్మికుడి యొక్క కుటుంబాల్లో ఒక కొత్త వెలుగులు నింపారు. వాస్తవంగా చెప్పాలంటే ఎలా అంటే అవి ఇప్పటి వరకు మనం సంపాదించిన దాంట్లో సగం సంపాదన పిల్లల చదువులకి సంధ్యలకే పోతాయి. అలాంటిది ఆ చదువు నేను ఉచితంగా చేపిస్తాను, స్కూల్లో నిర్మాణం చేపిస్తాము, అదేవిధంగా మరి భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తామంటాం. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల్లో ఎన్నడూ లేనిది కార్మికుడు ఒక గవర్నమెంట్ యొక్క ఇన్సూరెన్స్, లేబర్ కార్డు కావచ్చు, లేబర్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు. అదేవిధంగా ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా మాకు వైట్ రేషన్ కార్డులు ఇవ్వాల. ఎప్పుడో పీజేఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు, తర్వాత వైట్ రేషన్ కార్డు ఇవ్వాల. ఈ విషయం మాత్రం ఈ ఘనత వారికే చెందుతుంది. ఎప్పటికైనా కాంగ్రెస్ వారికే చెందింది. అప్పుడు పీజేఆర్ గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు వైట్ రేషన్ కార్డు. మేము ఖచ్చితంగా నవీన్ యాదవ్కి గెలిపించుకుంటాం. హస్తం గుర్తుకు ఓటేసుకొని మేము గెలిపించుకోవడానికి ప్రతి ఒక్క కార్మికుడు సిద్ధంగా ఉన్నాడు. ఇది నా ఒక్కడి మాట కాదు, అందరి మాట ఇది. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు చెప్పిన విధానం ప్రకారం నవీన్ యాదవ్కే మద్దతు. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా రేవంత్ రెడ్డి కావచ్చు ప్రతిసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఇందులో భాగంగానే నవీన్ యాదవ్కే మద్దతు పలుకుతామని చెప్తారు. మీరు ఏ విధంగా దీనికి సంబంధించి సమర్థిస్తారు? నమస్కారం అండి. ఇప్పుడు 89 నుంచి స్వామి చెప్పాడు, ఫిలిం నగర్ కానీ, లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, పద్మాలయ స్టూడియో కానీ, ఎనీ సినిమాకి సంబంధించిన డెవలప్మెంట్స్ ఇక్కడికి షిఫ్ట్ అవుతాం. సారథి స్టూడియోతో సహా కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, వెంగళరావు గారి దగ్గర నుంచి, మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి నుంచి, ఎవ్రీథింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ సినీ కార్మికులకు అండగా ఉంది. సో అప్పుడు మద్రాసి అనే నానుడి దగ్గర నుంచి ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక కార్మికు నాయకుడు అవుతే కార్మికుల న్యాయం ఎట్లా జరిగిద్ది అనే దానికి ఉదాహరణ వల్లమనేని హైమంజలి అనిల్ కుమార్ గారు. ఆయన ప్రెసిడెంట్గా మా ఫెడరేషన్కి ఉండటం మా సినీ కార్మికుల అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే నేను మాజీ జనరల్ సెక్రటరీ 4 times చేశా. మా తెలుగు కాస్ట్యూమ్స్ యూనియన్కి 15 సార్లు ప్రెసిడెంట్ సెక్రటరీ చేశా. అంటే అంతకుముందులో ఏ ఫలాలు అందినా పైన అందాయి. ఈరోజు మా కార్మికులు 24 కార్మిక సంఘాల యొక్క మొన్న ఒక 18 రోజులు స్ట్రైక్ జరిగితే ఆ స్ట్రైక్లో నానా రకాల అపోహలు, వీళ్ళు అట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారంటే సీఎం గారి దృష్టికి వెళ్తే 24 క్రాఫ్ట్లను పిలిపించి ఆయన దగ్గర కూర్చోపోని 3 hours మా కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి ఫస్ట్ ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి, డైనమిక్ అండ్ డాషింగ్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. సో అందుకని మేము దాన్ని ఉద్దేశించుకొని మేము ఆయనకు అభినందన సభ పెడతాం జరిగింది ఈసుగూడలో. ఆ అభినందన సభ చాలా బ్రహ్మాండంగా జరిగింది. మేము ఏదో 4-5 వరాలు అనుకున్నాం, ఆయన చాలా వరాలు మాకు ప్రకటించాడు. ఆయన ఏ మాట అయితే ఇస్తాడో, ఏ మాట ఏ రోజు ఎవరికి తప్పలా. ఈరోజు దానికి నిదర్శనమే ఆడపడుచులకి ఉచిత బస్సు, సన్నబియ్యం, 200 యూనిట్ కరెంటు ఫ్రీ, అలాగే రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ మా పిల్లలకే కాదు మాకు కూడా భద్రత. ఈ అన్నిటికీ ముఖ్య కారణమైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి మా ప్రెసిడెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు హైమాంజలి వల్లమలేని గారికి, మా అనిల్ కుమార్ గారికి కృతజ్ఞతలు అంట కార్మికులు. నవీన్ బాబుకి ఎందుకు ఓటేయాలనేది మా వాళ్ళు చెప్పారు. శ్రీశైలం అన్న కానీ ఎవరు కానీ అన్నదండగా ఉంటారు. అదిగాక ఇప్పుడు నేను ఒకటి అడగదలుచుకున్నా సార్, మీకు చెప్పదలుచుకున్నా. మరి అంటే పుకార్లు ఎట్లా వస్తున్నాయో తెలిసిన బ్రేకింగ్ న్యూస్లు అన్నీ వస్తున్నాయి, రౌడీ అని, లేకపోతే ఇది అది అని. ఇప్పుడు నేను సూటిగా ఒకటే ప్రశ్న అంటున్నా. ఇప్పుడు మాకంటే సునీత గారు ఫస్టా సెకండా? ఒక ఆడపడుచు ఆల్రెడీ ఒక భార్య ఉండగా ఈమె ఇంట్లోకి జొర్రి సెకండ్ అని ఇప్పుడు మాకు తెలిసింది ఎలక్షన్ వస్తే కానీ. మరి ఆమెనేమనాలి? మరి ఆయన రౌడీ అంటున్నారు, ఈమెని ఒక నిండు ఇల్లాలి కాపురంలోకి ఈమె దూరితే ఈమెను ఏమనాలి? సో అలాంటి సింపతి లేదు. ఒరిజినల్ భార్య అయి ఉంటే, మొదటి భార్య అయి ఉంటే కొంచెం సింపతి ఉండేదేమో, ఇప్పుడు అది లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో
మాగంటి గోపీనాథ్ గారు కూడా సినిమా ఫీల్డ్కి సంబంధించిన విషయమే అందరికీ తెలిసింది. మేము కూడా కార్మికులు తెలుగుదేశం పార్టీలో నిలబడ్డాడు. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి షిఫ్ట్ అయ్యాడు. ఎందుకు షిఫ్ట్ అయ్యాడు మాకు తెలియదా? గోపీనాథ్ గారు ఏంటి, ఎన్ని సంపాదించుకున్నారు ఏంటి, అవి కాపాడుకోవడానికి షిఫ్ట్ అయ్యాడు. అదేమంటే అభివృద్ధి కోసం ఉన్నాడు. మా శ్రీకృష్ణనగర్ సి బ్లాక్లో నల్ల అక్కడ పొంగితే ఇక్కడ పడవలు వేసుకొని రావాలి. 12 ఏళ్ళలో ఏం చేశాడు? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఒక ముఖ్యమంత్రి అంటే అప్పట్లో రాజులు మారువేషాల్లో వచ్చి ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకునేవాళ్ళు. అలా రేవంత్ రెడ్డి గారు మాకున్న కృష్ణనగర్ మా ప్రజల ఒక అభిప్రాయం, ఆయన ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటని మామూలుగా ఒక నైట్లో వచ్చి చూసి వెళ్ళాడని చెప్పి తెలిసిన తర్వాత దానికోసం ఆ డ్రైనేజీ కానీ కృష్ణానగర్లో ఉన్న సమస్యలన్నిటి పట్ల అవగాహన ఉన్న ముఖ్యమంత్రి మొన్న చెక్ పోస్టులో కూడా చెప్పాడు, ఆ నల్లా కానీ అవి కానీ మా లోకల్ లీడర్ నవీన్ యాదవ్ని గెలిపిస్తే ఈ సమస్యలన్నీ తీరుస్తా నేను మాటిస్తున్నా అని చెప్పాడు. అదొకటి. మా సినిమా కార్మికులకి ఈ వెహికల్స్ విషయంలో కానీ అవి కానీ ఇవి కానీ ఎవ్రీథింగ్ వరాలు ప్రకటించారు సార్. అంతకుముందల ముఖ్యమంత్రులు పెద్దవాళ్ళని చూసుకుంటే ఈ డైనమిక్ లీడర్ యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కార్మికులకి ఏం కావాలో చేసి పెడుతున్నారు సార్. 9 to 9 కాల్ షీట్ విషయంలో కానీ, సెకండ్ సండే విషయాల్లో కానీ, మా భద్రత గురించి కానీ, మా పిల్లల భద్రత కానీ, మా అసోసియేషన్స్ అన్నీ అక్కడక్కడ ఉంటే అన్నీ ఒకే దగ్గర చూసుకుంటే స్థలం ఇచ్చే విషయంలో కానీ, అందుకని డెఫినెట్లీ మా కార్మికులు మేము దాదాపు ఇప్పుడు చెప్పారు కదా 5 నియోజకవర్గాలు ఉన్న కృష్ణనగర్, ఇందిరానగర్, ఈసుగూడ, రేమత్ నగర్, బోడాబండ, రాజీవ్ నగర్, పాపిరెడ్డి హిల్స్, గాయత్రి హిల్స్, ఐలెం కాలనీ, వెంకటగిరి, వీటన్నిటిలో మేమందరం చాలామంది కార్మికులం. మేము నిజమైన అంటే వర్క్ సినిమాలో ఫీల్డ్ చేసేటటువంటి కార్మికులు మేము దగ్గర 12,000 మంది ఉన్నాం. ఈ నియోజకవర్గంలో 5,000 ఉన్నారు, 6,000 దాకా ఉన్నారు. 6,000 × 4, 6,000 × 6 వేసుకున్నా కానీ మీకు తెలుసుగా డెఫినెట్లీ మా 15,000 ఓట్లు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి వేస్తున్నాం. అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నాం. నమశివాయ. సో మనతో పాటు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు అనిల్, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఉప ఎన్నికలు రాబోతున్నాయి జూబ్లీ హిల్స్కి సంబంధించి. సినీ కార్మికులు ఎటువైపు ఉన్నారు, మీకు సంబంధించి ఎవరికి మద్దతు తెలుపుతున్నారు? యాక్చువల్లీ సినీ కార్మికులు ఒకటే అండి, సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అధికార ప్రభుత్వం ఏది ఉంటే దానికే మద్దతుగా ఉంటాం, ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే మాకు రాజకీయాలకు అతీతంగా మా ప్రభుత్వం ఏది ఉంటే ప్రభుత్వానికి సపోర్ట్గా చేస్తూ ఉంటాం. కానీ ఈసారి మా కార్మికులకి, ఎందుకంటే మా కార్మికులకి ఎన్నో ఉంటాయి మాకు, మేము ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం దగ్గర కూడా వెళ్ళింది లేదు. నిర్మాతలు వాళ్ళు కూడా ఆ ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తారు, మరి వాళ్ళకేం కావాలి వాళ్ళు అడుగుతారు. కానీ మా కార్మికులను హక్కును చేర్చుకున్న ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇప్పటివరకు లేరు. కానీ గతంలో శ్రీనివాస్ యాదవ్ గారు ఉండేవాళ్ళు, కొంచెం యాక్టివ్గా మా కార్మికుల్ని ఏ సమస్యలు ఉన్నా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, కానీ మాకు ఉండేది. ఇక తర్వాత ముఖ్యమంత్రిని అయితే మేము ఇంతవరకు ఎప్పుడు కలవలేదు. సినీ కార్మికులు అయితే గత 50 సంవత్సరాలలో ఇప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి వర్యులను, చాలా ముఖ్యమంత్రులు మారారు, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా అసలు సినీ కార్మికులు ఏంటి, సినిమా ఇండస్ట్రీ ఏంటి, వారి కష్టాలు ఏంటి అని ఎప్పుడు కూడా తెలుసుకున్నది కూడా లేదు. మొన్న ఈ మధ్యకాలంలో మేము వేతనాల గురించి మేము స్ట్రైక్ చేసినప్పుడు అసలు ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలిచి అసలు మీ కష్టాలు ఏంటి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీ వేతనాలు ఎలా ఉంటాయి, మీ దినచర్య ఎలా ఉంటుందని కూడా ఒక 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కార్మికులకి చాలా కొన్ని కోరికలే ఉంటాయండి. మాకు వేరుగా నిర్మాతల్లాగా, డిస్ట్రిబ్యూటర్లాగా, ప్లస్ అలాగే థియేటర్స్ లాగా, స్టూడియోస్ లాగా మాకు ఏమీ ఉండవు. మాకు వేతనాలు పెంచాలని కానీ, మాకు ఆరోగ్య భద్రతని కానీ, మాకు ఆ గృహ సముదాయం అని కానీ, మా పిల్లల స్కూల్స్ గురించి అని కానీ, ఇవే తప్ప మాకు వేరే ఏమీ ఉండవు. ఎందుకంటే మేము ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి అండగా ఉంటాం. మాకు కావాల్సింది సర్వీస్ ఏంటో మేము కష్టపడే వాళ్ళం కాబట్టి మేము మా చిన్న కోరికలు తీర్చమని అడుగుతాం తప్ప మేము మిగతా వాటిలోకి వెళ్ళాం. కాబట్టి అటువంటి సమస్యలన్నీ కూడా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అండగా అయితే మేమందరం కూడా సినీ కార్మికులు అందరం ఏకపక్షాన్ని వచ్చాము. ఎందుకంటే మా వేతనాల విషయంలో కూడా స్వయంగా ఒక కమిటీని వేసి ఆ పరిష్కార మార్గంగా వెళ్ళటమే కాకుండా అన్నీ కూడా ఆరోగ్య భద్రత విషయంలో ఒక బీమా 5 లక్షల బీమా కానీ, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు కానీ, మా 24 సంఘాలకి ఇంతవరకు ఒక ఆఫీస్ బిల్డింగులు లేవండి. 24 సంఘాలకి, ఫెడరేషన్కి, ఇండస్ట్రీ మొత్తం ఉండేట్టుగా పద్మాలయ స్టూడియో పక్కన FDC ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పారు. అలాగే పిల్లల స్కూల్, మన సినిమా కార్మికుల పిల్లలకి ఒక స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అట్లాగే మా ఫైటర్స్, డాన్సర్స్ కోచింగ్ తీసుకోవడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మాకు అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నారు. మా డ్రైవర్ సోదరులకు ఇట్లా మార్నింగ్ 8 తర్వాత నో ఎంట్రీ ఉంటుంది. అటువంటి మన సినిమా వెహికల్స్ కూడా నో ఎంట్రీ లేకుండా చేస్తామని చెప్పారు. ఇట్లా అన్ని వస్తువులు ఏం అడిగామో అన్నీ కూడా
సానుకూలమే కాదు, వెంటనే జీవోలు కూడా పాస్ చేశారు, అన్ని అమలు చేశారు. ఎందుకంటే చాలామంది చెప్తారు కానీ చేస్తారా లేదా అని అనుకుంటాం, కానీ చెప్పడం కాదు, చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి అయితే సినీ కార్మికులందరూ కూడా వన్ సైడ్గా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉప ఎన్నికల్లో నవీన్కి మద్దతుగా మేమందరం కూడా ఏకపక్షాన్ని నిర్ణయించుకొని అందరం కూడా సంపూర్ణంగా చిన్న చిన్న విభేదాలు ఎవరికన్నా ఈ వ్యక్తిగతంగా ఉంటాయి తప్ప ఈసారి మాత్రం ఏకాభిప్రాయంతో కార్మికులందరూ సుమారు 12,000 మంది జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్నాం. అందరం కూడా ఏకపక్షంగా మినిమం 10,000 ఓట్లు పోలే విధంగా అందరం కూడా స్వయం కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మన ఇంట్లో వెలుగు నింపిన మన రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మన రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాలని మన కార్మికులందరూ ఏకపక్షాన నవీన్కి మద్దతుగా, రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా, రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. సో మొత్తానికైతే సినీ కార్మికులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా జరగబోయే జూబ్లీ హిల్స్లోని ఉప ఎన్నికల విషయంలో నవీన్ యాదవ్కే మద్దతు తెలుపుతామని చెప్పేసి అయితే, అతన్నే గెలిపిస్తామని చెప్పేసి అయితే సినీ కార్మికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.